ములుగు జిల్లా వాసి అదృశ్యమయ్యాడు. ఇరాన్లో తన కొడుకు ఆచూకీ కనిపించడం లేదని ములుగు జిల్లా బయ్యక్కపేట గ్రామానికి చెందిన గుర్రం సమీరెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజకు ఫిర్యాదు చేశారు. సమీరెడ్డి కుమారుడు శ్రీమన్ ఉద్యోగ నిమిత్తం రుద్రాక్ష కన్సల్టెన్సీ జైపూర్ కంపెనీ ద్వారా నవంబర్ 22న ఇరాన్ వెళ్లారు. ఇటీవల ఇరాన్లో షిప్ గల్లంతైనట్లుగా శ్రీమన్ తల్లిదండ్రులకు సమాచారం అందింది. అప్పటి నుంచి శ్రీమన్ గురించి వివరాలు అందలేదు. ఇరాన్ ప్రభుత్వం రుద్రాక్ష కన్సల్టెన్సీ కంపెనీ నుంచి కూడా ఎటువంటి సమాచారం రాలేదు. దీంతో శ్రీమన్ తండ్రి అదనపు కలెక్టర్ శ్రీజను కలిసి ఇరాన్ ప్రభుత్వంతో మాట్లాడి తన కొడుకు శ్రీమన్ ఆచూకీ తెలపాలని కోరారు. ఇరాన్ ప్రభుత్వం అంబాసిడర్లతో మాట్లాడుతానని శ్రీజ హామీ ఇచ్చారు. అది బయ్యక్కపేట గ్రామం, తాడువాయి మండలం, ములుగు జిల్లా. మా కొడుకు గుర్రం శ్రీమను నవంబర్ 22 నాడు రుద్రాక్ష కన్సల్టేషన్ నుంచి ఇరాన్కు సిప్పుకు జాబ్ కోసం అని పోతే శుక్రవారం నాడు సిప్పు గల్లంతైందనే విషయం చెప్పారు. అందులో శ్రీమను తోటి ఉన్నటువంటి ఒక అబ్బాయి డెడ్ బాడీ దొరికింది అంటారు. శ్రీమను గల్లంతైన దాంట్లో ఉండా లేడా, ఒకవేళ ఉంటే మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు కంపెనీ నుంచి కానీ అక్కడ ఇరాన్ గవర్నమెంట్ నుంచి కానీ ఎలాంటి సమాచారం అయితే లేదు. మాకు కరెక్ట్ సమాచారం కావాలనే ఆలోచనతోటి కలెక్టర్ మేడం కూడా విషయం చెప్పడం జరిగింది. ఇప్పుడున్న అడిషనల్ కలెక్టర్ మేడం గారికి కూడా అర్జీ పెట్టుకుని లెటర్ ఇవ్వడం జరిగింది. మాకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం కూడా లేదు. దయచేసి మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడు ఏం కథ అనేది మాకు తెలపగలరని చెప్పి కోరుకుంటున్నాం.